యూరియా ఇచ్చే మొఖం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఇప్పటి వరకు 4 సార్లు రైతు బంద్ చేశారని విమర్శించారు. కేవలం ఓట్ల అప్పుడు రైతు బంధు పడుతోందని ఎద్దేవా చేశారు. రైతులు కాళ్లు పట్టుకున్నా ధాన్యం కొనని పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ సమక్షంలో వీర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల కోసం కాలర్లు పట్టుకుని ప్రశ్నించాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలలో రైతు డిస్కం పెడతా అని ఎందుకు చెప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని రెన్యువల్ సీఎం అని విమర్శించారు. ఢిల్లీకి డబ్బు సంచులు పంపి ప్రతి నెల రెన్యువల్ చేయించుకుంటున్నారని ఆరోపించారు. పుష్కర తెలంగాణ ముష్కర్ల చేతిలో పడిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం గడిచింది. మరి పుష్కర కాలంలో ఏం సాధించినాము అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. రైతులను బాగు చేసే కార్యక్రమం చేసినాం. వ్యవసాయాన్ని బాగు చేసుకునే పని చేసినాం. అట్లాగే గ్రామాలను బాగు చేసుకునే పని బ్రహ్మాండంగా చేసుకున్నాం. పుష్కర కాలం గడిచింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రం ముష్కరుల చేతుల్లోకి పోయింది. చాలా దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఇవాళ రాష్ట్రం పోయింది. ఒకనాడు బ్రహ్మాండంగా పుష్కల తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడ్డ తర్వాత నిష్ఫల తెలంగాణ అయిపోయిన పరిస్థితి దాదాపు కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి బంగారు పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇవాళ ఆ వడ్డిచ్చిన విస్తరిని కుక్కలు చెప్పిన విస్తార చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నది. ఇదేదో నేను బాధతోనో అధికారం పోయిందనే దాంతో చెప్తలేను. వాస్తవం ఈరోజు మీరు గ్రామాలలో మీరందరూ ఉంటారు. గ్రామాలలో రైతుల గోస ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. వ్యవసాయం చేద్దామంటే యూరియా దొరకదు టైం. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే ఆటోలో ఆటో అన్ననో ఆటో తమ్ముడో పొలం కాడికి వచ్చి మంచిగా యూరియా బస్తాలు వేసి పోయే పరిస్థితి. వాస్తవం అని చెప్పేది కాదా? ఇవాళ యూరియా కావాలంటే షాపులో దొరకది. ఆ షాప్ కాడ పోయి చెప్పులు లైన్లో పెడుతుందని చెప్పి కొత్త నాటకం మొదలుపెట్టింది. షాపులో లేదట కానీ యాప్లు ఇస్తారట. యాప్లో కొడితే మీకు యూరియా పంపుతామంటారు. అక్కడ షాపులు ఉంటాయి కదా యాప్లో ఇచ్చేది.